టిఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 1,000 కోట్ల రూపాయల పనులు బకాయిలుంటే అన్నీ కూడా అక్కడ పోయి నాటకాలాడి పూర్తి అయిపోయింది, జాతికి అంకితం చేస్తున్నానని చెప్పి ఒక బోర్డు వేసి ఇనాగరేట్ చేశాడు. టనల్స్ లో మెషిన్ కూడా ఇరక్కపోయింది, అది కూడా చెప్పలేదు. అంటే ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తారో నాకైతే అర్థం కాలేదు. నేను అందుకనే ఈరోజు అన్ని పనులు పూర్తి చేస్తాం, జాతికి అంకితం చేస్తాం. అవసరమైతే ఆ బోర్డు కూడా మ్యూజియం ఒకటి కట్టి మోసం ఏ విధంగా చేశాడో ప్రజలకు శాశ్వతంగా గుర్తుండేట్టుగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క పాలేరు రిజర్వాయర్ కూడా ఫౌండేషన్ 10 సెప్టెంబర్ వేస్తాం. దాన్ని కూడా టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి పూర్తి చేస్తాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ 2 మెయిన్ కెనాల్ 400 నుంచి 490 వరకు 31 అక్టోబర్లో ఇనాగరేట్ చేస్తాం. ఇది కాకుండా ఫేజ్ 2 హెచ్ఎన్ఎస్ఎస్ ఉంది, ఇది కూడా 490 నుంచి 554 జూన్ 30, 27 ఇనాగరేట్ చేస్తాం. నేరేడు బ్యారేజ్ ఉంది, అది 30 నవంబర్ 26లో ఫౌండేషన్ వేస్తాం. ఇంకో పక్క పెన్నా సర్వేపల్లి రిజర్వాయర్ని ఇనాగరేషన్ ఈ సంవత్సరం డిసెంబర్లో చేస్తాం. ఇంకో పక్కన మద్దువలస 2 ఇనాగరేషన్ 31 జనవరిలో చేస్తాం. జంజావతి రిజర్వాయర్ ప్రాజెక్టు జనవరి 27లో చేస్తాం. ఇంకో పక్క పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుని చెప్పాను, 2027 మార్చికి జాతికి అంకితం చేస్తాం. హీరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని ఇనాగరేషన్ 30 ఏప్రిల్ 27 చేస్తాం. నేవా బ్రాంచ్ కెనాల్ అప్ టు నేవా రివర్ వరకు 30 జూన్ 2027లో చేస్తాం. నాగావళి చంపావతి రివర్ ఇంటర్లింకింగ్ 30 జూన్ 2027లో చేస్తాం. బుడమేరు ఇది కూడా యునికపాడు దగ్గర యూటీ 30 జూన్ 27కి పూర్తి ఇనాగరేట్ చేస్తాం. బుడమేరు డైవర్షన్ ఛానల్ కూడా 30 జూన్ 2027కి పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. వంశధార ఫేజ్ 2 స్టేజ్ 2 1 జూలై 2027 చేస్తాం. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీ అందరి చిరకాల కోరిక, కృష్ణా జిల్లా మెట్ట ప్రాంతాల రైతుల కోరిక. తొందరలోనే ప్రారంభించి దీన్ని కూడా 31 జూలై 2027 ఫేజ్ 1 పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకో పక్క మహేంద్ర తనయ్య ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ ని 15 జూలై 2027లో ప్రారంభిస్తాం. గజపతి నగరం బ్రాంచ్ కెనాల్ 31 జూలై 2027లో ప్రారంభిస్తాం. తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు ఇది కూడా ఇంకా కొన్ని పనులు పూర్తి చేయాలి, అవన్నీ చేసి 20 జూలై 2027లో పూర్తి ఇనాగరేట్ చేస్తాం. ఆల్తూర్పాడు లిఫ్ట్ ఇరిగేషన్ 30 సెప్టెంబర్ 2027లో ప్రారంభిస్తాం. ఆల్తూర్పాడు రిజర్వాయర్ సేమ్ డేన ప్రారంభిస్తాం. ఎస్ఎస్ఎల్సి ఫ్రమ్ ఆర్తూర్పాడు టు మేర్లపాక 30 సెప్టెంబర్ 2027లో ప్రారంభిస్తాం. మల్లెమడుగు తిరుపతి దగ్గర 30 సెప్టెంబర్ 27 ప్రారంభిస్తాం. మల్లెమడుగు రిజర్వాయర్ 31 డిసెంబర్లో ప్రారంభిస్తారు 27. తిరుపతిలో బాలాజీ సాగర్ ఇది వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు చూస్తే సోమశిల నుంచి నీళ్లు నేరుగా తీసుకుపోయి బాలాజీ రిజర్వాయర్ చేస్తాం. ఎక్కడ శ్రీశైలం అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి కళ్యాణి డ్యాంకి ఇస్తాం. అక్కడ శ్రీశైలం మల్లన్న, తిరుపతి వెంకన్న 2 దేవుళ్ళు కలిపి
జాతికి అంకితం చేసి రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ కళ్యాణ్ డ్యామ్, ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ సోమశిల, ఎక్కడ తిరుపతి, ఇవన్నీ కలిపే బాధ్యత తీసుకుంటాం. ఇవి కాకుండా ఇంకొక పక్క మీరు చూస్తే మడకశిర బ్రాంచ్ కెనాల్ 31 డిసెంబర్ 27 పూర్తి చేస్తాం. తారక రామారావు తీర్థ ప్రాజెక్టు 30 డిసెంబర్ 2027 చేస్తాం. వేదావతి లిఫ్ట్ ఇరిగేషన్ 30 జూన్ 2028 పూర్తి చేస్తాం. భైరవాని తిప్ప లిఫ్ట్ ఇరిగేషన్ 30 జూన్ 2028 పూర్తి చేస్తాం. అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్ 30 జూన్ 2028. గాలేరు నగిరి అప్ టు కడప టౌన్ 30 జూన్ 2028. గోదావరి మోడర్నైజేషన్ డెల్టాని మోడర్నైజ్ చేయడం 30 జూన్ 2028. వరికపూడి శిల, ఇది మెట్ట ప్రాంతాలైనటువంటి పల్నాడు జిల్లాకు ఉపయోగపడుతుంది. దీన్ని కూడా మీరు ఒకసారి చూస్తే దగ్గర 15 డిసెంబర్ 2028కి ఇనాగరేట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అప్గ్రేడేషన్ ఆఫ్ ఎస్ఆర్ఎంసి 80,000 క్యూసెక్స్ కి దీన్ని 31 డిసెంబర్ 2028కి పూర్తి చేస్తాం. జిఎన్ఎస్ఎస్ కడప నుంచి కోడూరుకు తీసుకొస్తాం డిసెంబర్ 28కి. ఇంకొక పక్క మల్లెమడుగు నుంచి బాలాజీ సాగర్కి, అక్కడి నుంచి నేరుగా పిచ్చాటూరులో ఉండే ట్యాంకుకి పించా రిజర్వాయర్కి 2028 పూర్తి చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 36 ప్రాజెక్టులకి ఒక పవిత్రమైన రోజున పవిత్ర సంఘంలో నేను అనౌన్స్ చేశానంటే ఈ డేట్ ని అందరూ ఫాలో అయ్యి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి జాతి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మన పైనుంది. నేను అందుకే ఒక మాట చెప్పాను, ఈ రోజు ఒక పవిత్రమైన రోజు, కేఎల్ రావు గారి జన్మదినం. 10 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించినటువంటి పట్టిసీమ నీళ్లు ఈ సంవత్సరం మీరు చూస్తే చాలా ఇబ్బందులున్నాయి. మీరు ఈ విషయం ప్రజల్లో కూడా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము చేసే పనులు మేము చేస్తున్నాం, కానీ మీలో కూడా ఒక చైతన్యం రావాలి. నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే ఈ సంవత్సరం ఎల్లినో వచ్చింది, వాతావరణం సమతుల్యం తప్పింది. ఎన్విరాన్మెంటల్ ఇంబ్యాలెన్స్ వల్ల వర్షాలు పడడం లేదు. ఒకవేళ వర్షం పడితే కుంభవృష్టి, వర్షం పడకపోతే వర్షం పడే పరిస్థితి లేదు. కడాన మన దేశానికే కాదు ప్రపంచానికే ప్రమాదం వచ్చింది. ఒకప్పుడు మనం చూస్తే యూరోప్, ఎప్పుడన్నా మనం ప్రశాంతంగా చల్లగా ఉండాలంటే నేరుగా యూరోప్ పోయేవాళ్ళం. ఈ సంవత్సరం యూరోప్లో 46 నుంచి 50 డిగ్రీల టెంపరేచర్. వాళ్ళ వాహనాలు రోడ్డు మీద వస్తే ఎక్కడికక్కడ టైర్లు పగిలిపోయే పరిస్థితి. నేను విజయవాడలో ఆ వేడి చూసిన తర్వాత, దుమ్ము చూసిన తర్వాత మా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను, నీళ్లు కొట్టమని ఆదేశాలు ఇస్తే విజయవాడలో నీళ్లు పెడితే ఆ రోడ్డు ప్రశాంతంగా ఉంది. అది ఇది ఈరోజు చూస్తే యూరోప్లో రోడ్డు మీద నీళ్లు కొట్టే పరిస్థితికి వచ్చారు. రోడ్డు మీద టెంపరేచర్ తగ్గించడానికి ఎక్కడికక్కడ తుంపర్లు పెట్టే పరిస్థితికి వచ్చారు, మైక్రో ఇరిగేషన్ పెట్టే పరిస్థితికి వచ్చారు. రైల్వే లైన్లు కూడా మెల్ట్ అయిపోతున్నాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, మేము చేయాల్సిన పని మేము చేస్తాం. ఈ రోజు మీరు చూస్తే ఇప్పటికే 88,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకొక 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఆ తర్వాత మిగిలేది అక్కడి నుంచి నెక్స్ట్ చివరి భూములకు నీళ్లు తీసుకుపోవడం. కానీ ఈ నీళ్లు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ తిరుపతి.
ఎక్కడ వంశధార, ఎక్కడ కృష్ణ. అక్కడి నుంచి నీళ్లు రావాలంటే లిఫ్ట్లు కూడా పెట్టాలి. లిఫ్ట్ పెట్టాలంటే కరెంటు కూడా వాడాలి. ఈరోజు 10 సంవత్సరాలుగా ఇక్కడ మనం వాడాం, పెట్టుబడి పెట్టాం, దానికి ఎస్టాబ్లిష్మెంట్ పెట్టాం. ఈరోజు మీరు చూస్తే పట్టిసీమ వల్ల 120 కోట్ల రూపాయలు 10 సంవత్సరాలకు ఖర్చు అయింది. పవర్ బిల్లు 100 కోట్లు అయింది. అదర్ ఖర్చు 20 కోట్లు అయింది. దీనివల్ల 13 లక్షల ఎకరాలు స్థిరీకరణ జరిగింది. ఓసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, నీళ్లన్నీ పెడతాం, లాస్ట్ పంట వస్తుంది. పంట వచ్చే సమయంలో నీళ్లు రాకపోతే మొత్తం ఎండిపోతుంది, పెట్టిన పెట్టుబడి పోతుంది. అదే సమయంలో వృధా అయ్యే పరిస్థితి వస్తుంది. దీనివల్ల మీరు చూసినప్పుడు ఇక్కడ 1200 రూపాయలు ఎకరాకు అయ్యింది. కానీ సుజావుగా పంటలు చేసుకున్నాం. ఇంకో పక్కన అక్వాకల్చర్ బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యింది. అయితే అదే సమయంలో 120 కోట్లు 100 కోట్లు మనం ఖర్చు కూడా పెట్టాం. పవర్కి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ ఊరిలో పడిన వర్షాన్ని మీరు సముద్రానికి పంపించి మళ్ళా వేరే రాష్ట్రాల నుంచి గంగా నుంచి ఇక్కడ నీళ్లు తీసుకురావాలంటే ఎలాంటి ప్రయత్నమో మీరు గుర్తుపెట్టుకోవాలి. వనరులన్నీ కూడా వృధా అవుతాయి, కష్టం అవుతుంది. బాధ్యతగా ఉండాలి. ప్రభుత్వం మాత్రం బాధ్యతగా ఉండాలి, ప్రజలు మాత్రం మేము బాధ్యతగా ఉండమంటే కరెక్ట్ కాదు. మీకు బాధ్యత ఉంది, మాకు బాధ్యత ఉంది. మీ ఊర్లో మీరు నీళ్లని భూగర్భ జలాలుగా మార్చండి. ఈ ప్రభుత్వం ఒకటి ఆలోచిస్తున్నాం, 3 మీటర్లు 6 మీటర్లు నినాదం. వర్షానికంటే ముందు 6 మీటర్లో ఉండాలి, వర్షాలు పడిన తర్వాత 3 మీటర్లో ఉండాలి. మనం వాడే నీళ్లు 3 మీటర్లే వాడుకోవాలి. గోదావరి కృష్ణా జిల్లాలో బాగానే ఉంటాయి, మెట్ట ప్రాంతాల్లో సమస్య ఉంది, దానికి కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. మొన్ననే మళ్ళీ ఒకసారి జలధార అనే కార్యక్రమం తీసుకొచ్చాను. జలధార కార్యక్రమం తీసుకొస్తే పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా చేశాం. 79,625 పనులు ప్రారంభించాం. 3,267 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 93% పనులు పూర్తయినాయి. ఇంకా ఖర్చు పెడతాం. నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, నేను గాని అదే మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గాని నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఉండే మోడీ గారి నాయకత్వం, నేను ఇక్కడుండే పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఆలోచిస్తున్నాం, ఈ రాష్ట్రానికి ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వాన్ని ఇవ్వాలని, ఒక వారసత్వాన్ని వెళ్ళాలని, మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వాలని. పేదరికంలో కాకుండా ఈరోజు కృష్ణా జిల్లాలో మీరు చూస్తే అవకాశాల కోసం విదేశాలకు వెళ్ళారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళారు, బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. భవిష్యత్తులో ఎక్కడి నుంచైనా సరే ఇక్కడికొచ్చి రాణించాలి. ఈ గడ్డలో పుట్టిన వాళ్ళు ఈ గడ్డలోనే రాణించాలనేది మా ప్రగాఢమైన ఆకాంక్ష. దీనికి మేమందరం కూడా వారసులం మాత్రమే. మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే బాధ్యత మాది. ఎవరైతే మీ భవిష్యత్తు కోసం పనిచేస్తారో వాళ్ళతో కలిసి పనిచేస్తాం. మీ భవిష్యత్తుకు అవరోధం కలిగించే వ్యక్తుల యొక్క పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి, మేము అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే ఇది సాధ్యం. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ దక్కని గౌరవం నాకు దక్కింది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, 9 సంవత్సరాల పైన ముఖ్యమంత్రిని. ఆ రికార్డు ఎవరు ఇప్పుడు బ్రేక్ చేయలేరు. 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిని, ఇప్పుడు రెండోసారి మళ్ళా ముఖ్యమంత్రిని. ఇంత 48 సంవత్సరాలు నేను రాజకీయాలు చూశాను.